ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం కొరడా జొలిపిస్తా ఉంది. ఏమో అనుకున్నారు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎంకే మీనా, ఆయన స్టైలే వేరు. నిష్పక్షపాతంగా అధికార పక్షము లేదు, ప్రతిపక్షము లేదు, అందరూ సమానమే. అధికార పక్షం ఒక్కన్నైతే ప్రతిపక్షాలు మరొక్కను. కేంద్ర ఎన్నికల సంఘము జారీ చేసిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఇప్పటికే గ్రామ వాలంటీర్లపై కొరడా జులిపించి 46 మందిని విధుల నుంచి తొలగించి కొంతమందిపై పోలీసు కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా పరిషత్ సీఈఓని, జిల్లా పంచాయతీ అధికారిని, ప్రకాశం జిల్లా వారిని విధుల నుంచి తప్పించి వీళ్ళు ఎన్నికల విధులలో ఉండటానికి అనర్హులని చెప్పి అక్కడి నుంచి బదిలీ చేసి పంపించారు. అదే ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఆయన జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ప్రధానమంత్రి మోదీ మార్చి 17న జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాల గురించి పూసగుచ్చినట్లు సవివరంగా ఒక ఫిర్యాదు పత్రాన్ని అందించారు. దాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి దీనిపై చర్యలు తీసుకునే అవకాశము, అధికారము కేంద్ర హోంశాఖకున్నది. అందువల్ల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతూ కేంద్ర హోంశాఖకు కేంద్ర నిఘా విభాగాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏ రకంగా భద్రతా వైఫల్యాలు, ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యాలు జరిగినాయో వాటినన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికనందించారు. ప్రధానమంత్రి భద్రతా వైఫల్యము సందర్భముగా అక్కడ జరిగిన లోటుపాట్లను ప్రజలు గమనించారు, కేంద్ర ప్రభుత్వం గమనించింది, కేంద్ర హోంశాఖ కూడా చాలా సీరియస్ గా పరిగణించింది. అందరూ ఊహాగానాలు ఉన్నాయి. పత్రికల్లోనూ సోషల్ మీడియాలో ఊహాగానాలు ఏమున్నాయంటే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ, పోలీసు బాసు ఇన్ఛార్జ్ ఆయన కేంద్ర ప్రభుత్వం ఆయన యొక్క అపాయింట్మెంట్ ని అధికారికంగా ధృవీకరించలేదు. ఆయన ఇన్ఛార్జి పోలీసు బాసు మాత్రమే. ఆయన కంటే సర్వీసులో చాలా మంది సీనియర్ అధికారులు ఉన్న పక్షపాత వైఖరితో ఆయన రాయలసీమకు చెందినవాడని, జగన్ మనిషిని ఆయన నియమించడం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘము, కేంద్ర హోంశాఖ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీసు బాసు డీజీపీని బదిలీ చేస్తాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన స్థానంలో ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ద్వారకా తిరుమలరావుని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆయన యొక్క ట్రాక్ రికార్డు, ఆయన యొక్క సీనియారిటీ అన్ని కూడా డీజీపీ నియామకానికి అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ద్వారకా తిరుమలరావు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. 1989లో ఐపీఎస్ గా సెలెక్ట్ అవడం జరిగింది. తదుపరి ఎస్పీగా అనంతపురం, కడప, మెదక్ జిల్లాల్లో పనిచేశాడు. తదుపరి అనంతపురం రేంజ్ లో అనంతపురం డీఐజీగా కూడా పనిచేశాడు. అంటే ఆయన రాయలసీమలో ఎక్కువగా పనిచేసిన అనుభవం ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి, ముఠా తగాలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ద్వారకా తిరుమలరావు. తదుపరి ద్వారకా తిరుమలరావు ఆక్టోపస్ కి, అలాగే
కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పి తీవ్రవాదాన్ని అణిచివేయటంలో కీలక పాత్ర పోషించారు. 2010లో ద్వారకా తిరుమలరావు సైబరాబాద్ హైదరాబాద్లో కమిషనర్గా పనిచేయడం జరిగింది. 2018-2020 మధ్యలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తదుపరి 2020 నుంచి 2021 వరకు రైల్వే డైరెక్టర్ జనరల్ పోలీస్గా రైల్వే శాఖలో డీజీగా పనిచేశారు. 2021 నుంచి ఈనాటి వరకు ఇంకా ఆర్టీసీకి వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ద్వారకా తిరుమలరావు త్వరలో పోలీసు బాసు డీజీపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక 3 ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎంకే మీనా, ఆ 3 జిల్లా ఎస్పీలు ఎవరంటే ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఈయన్ని ప్రధానమంత్రి సభ ప్రజాగళము ఎన్డీఏ కూటమి సభ ఆయన్ని ట్రాఫిక్ నియంత్రణ ఇన్ఛార్జిగా పెడితే ట్రాఫిక్ నియంత్రణలో ఘోర వైఫల్యం చెందారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దానికి తోడు గిద్దలూరులో ఒక రాజకీయ హత్యకి నియంత్రించడంలో వైఫల్యం చెందాడనే ఆరోపణ ఉంది. ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అక్కడ చిలకలూరుపేట బొప్పూడిలో జరిగిన ప్రజాగళము గందరగోళం సృష్టించడానికి ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు మైకులు పనిచేయకుండా జనం తోసుకొచ్చి మైక్ కంట్రోల్ సెట్ మీద పడిపోవడం, ఇలాంటి అనేకమైన లోపాలకు కారణము పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మాచర్లలో పల్నాడు పరిధిలోని మాచర్లలో ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీకి చెందిన కారును దగ్ధం చేసే స్థాయికి వెళితే రవిశంకర్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇక నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి ఆయన ఆ జిల్లా పరిధిలోని ఆళ్లగడ్డలో ఒక రాజకీయ హత్య జరుగుతున్నా దాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందాడని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి 3 ఎస్పీలను ఒంగోలు ఎస్పీ పరమేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిని 3 కూడా పిలిచి వివరణ కోరారు. ఈ 3పై కూడా వేటు పడే అవకాశం ఉన్నది అని ఆరోపణలు అలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతా ఉంది. పరమేశ్వర్ రెడ్డి ఆయన తిరుపతి ఎస్పీగా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పినప్పుడే వెంటనే బదిలీ చేశారు. అంటే పరమేశ్వర్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉన్నదనేది చిత్తూరు ప్రజలకే కాదు అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఈ 3 జిల్లాల ఎస్పీలపై కూడా వేటు పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తా పత్రికలో ప్రచారం జరుగుతూ ఉంది. ఒంగోలు ఎస్పీ, పల్నాడు ఎస్పీ, నంద్యాల ఎస్పీ 3 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళనే పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడానికి ఉపయోగించుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ 3 జిల్లాలలో హత్యలు జరగటము, కారు దగ్ధము చేయటము, హింసాత్మక సంఘటనలను నియంత్రించటంలో 3 ఎస్పీలు వైఫల్యం చెందటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పత్రికాముఖంగా ఒక విషయం తెలియజేశాడు. మీ జిల్లాల పరిధిలో ఎక్కడైనా హత్యలు జరిగినా, రాజకీయంగా హింసాత్మక సంఘటనలు జరిగినా
దానికి బాధ్యత వహించవలసింది జిల్లా ఎస్పీలే. అందువల్ల జిల్లా ఎస్పీలు అప్రమత్తంగా ఉండండి. విధి నిర్వహణలో పకడ్బందీగా ఏ రాజకీయ పార్టీకి పక్షపాత ధోరణి లేకుండా పనిచేయమని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసినా ఈ 3 జిల్లాలలో జరిగిన పరిణామాల కారణంగా 3 ఎస్పీల బదిలీ, అలాగే సీనియారిటీ లేకున్నా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పోలీస్ బాసు రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం చేయబోతున్నదని వార్తలు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. వేచి చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఉండే డీజీపీ పోలీస్ బాస్ని, అక్కడుండే హోం కార్యదర్శిని ఇద్దరిని కూడా బదిలీ చేసి శాంతి భద్రతల విషయంలో రాజీ లేని ధోరణితో కేంద్ర ఎన్నికల సంఘం చిత్తశుద్ధితో అంకితభావంతో పక్షపాతము ఏమాత్రము లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రెవెన్యూ, పోలీసు, ఎక్సైజు, అలాగే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిష్పక్షపాతముగా పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.